దేవుడు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంటే తండ్రి ఉన్నట్టు, బిల్డింగ్ ఉంటే బిల్డర్ ఉన్నట్టు, స్కూల్ ఉంటే టీచర్ ఉన్నట్టు, బ్రిడ్జ్ ఉంటే ఇంజనీర్ ఉన్నట్టు, ఒక కారు ఉంటే కారుకి మ్యానుఫ్యాక్చరర్ కూడా ఉంటాడు. గార్డెన్ ఉంది అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? గార్డెనర్ ఉండాలి. అంతరిక్షంలో ఉంటే ప్రతి గ్రహము తనకి ఇవ్వబడిన సమయం ప్రకారముగా దాని ఆర్బిట్ లో ఏ మాత్రం తేడా లేకుండా తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే దాన్ని తిప్పేవాడు ఉండాలి. ఎవరు దాన్ని తిప్పుతుంది? దానికి టైమింగ్ ఎవరు ఏర్పాటు చేశారు? ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి ట్యూన్ చేసి ఉండాలి. వేగం తగ్గినా ప్రాబ్లమే, వేగం పెరిగినా ప్రాబ్లమే, అది ఒకే టైమింగ్ లో తిరగాలి. ఇవన్నీ కూడా ఒక సృష్టికర్త లేకుండా కలిగాయా? ఒక చిన్న మట్టి కుండను చూస్తే కుమ్మరు లేకుండా కుండ రాలేదని నీకు తెలుసు కదా. ఒక కంప్యూటర్ చూస్తే కంప్యూటర్ చేసినటువంటి కంపెనీ ఉంటుందని నువ్వు అర్థం చేసుకుంటావు. నీ చేతిలో ఉన్న చిన్న సెల్ ఫోన్ చూస్తే ఖచ్చితంగా చేసిన వాడు ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. అయితే ఈ చిన్న చిన్న విషయాలకే ఎవరో ఒక కర్త ఉండాలి అన్నట్లయితే ఈ సృష్టి యావత్తుకు సృష్టికర్త ఉండే తీరాలి.